ప్రజలై ఉందురని యెహోవా సెలవిచ్చెను. నేను మీకు దేవుడనై ఉందునని. ఇది యెహోవా వాక్కు, మన దేవుని వాక్కు. ఇది యెహోవా వాక్కు, నిబంధన వాక్కు. ఇది యెహోవా వాక్కు, మన దేవుని వాక్కు. ఇది యెహోవా వాక్కు, నిబంధన వాక్కు. యెహోవా సెలవిచ్చెను. మీరు నాకు ప్రజలై ఉందురని యెహోవా సెలవిచ్చెను. నేను మీకు దేవుడనై ఉందునని. లేని వారు ఎన్నిక జనమగును, అపవిత్రమైన వారు పవిత్ర జనమగును. ఎన్నిక లేని వారు ఎన్నిక జనమగును, అపవిత్రమైన వారు పవిత్ర జనమగును. లెమ్ము బలము నొందుము, బాధించువారు నీకు దూరమగుదురు. లెమ్ము బలము నొందుము, బాధించువారు నీకు దూరమగుదురు. ఇది యెహోవా వాక్కు, మన దేవుని వాక్కు. ఇది యెహోవా వాక్కు, నిబంధన వాక్కు. ఇది యెహోవా వాక్కు, మన దేవుని వాక్కు. ఇది యెహోవా వాక్కు, నిబంధన వాక్కు. యెహోవా సెలవిచ్చెను. మీరు నాకు ప్రజలై ఉందురని యెహోవా సెలవిచ్చెను. నేను మీకు దేవుడనై ఉందునని. ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, 2025లో జనవరి నెల క్షేమంగా గడిచిపోయింది. చాలా పొరపాట్లు అవిధేయతలు ఉన్నాయి. భక్తిలో నీతిలో మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాం. మీ పట్ల మీ సన్నిధి పట్ల తెలియక కాదు, తెలిసే కావాలని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాం. ప్రభువునైనా మమ్మల్ని సహించి భరించి కృప తక్కువ చేయక, ఆశీర్వాదాలు తక్కువ చేయక, సంరక్షణ పోషణ స్వస్థత విషయంలో ప్రభువునైనా ఒక తండ్రి పిల్లల పట్ల జాలి చూపించినట్లు మీరు మా పట్ల జాలి చూపించారు. అందుకనే ఆ నెలని క్షేమంగా దాటి ఫిబ్రవరిలోకి రాగలిగాం. కుటుంబాలుగా నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. మీ మంచితనాన్ని, మీ దయా దీర్ఘశాంతాన్ని నిర్లక్ష్యం చేయకుండా, చులకనగా చూడకుండా ఇక నుంచి మీకు ఇవ్వాల్సిన మరింత మర్యాద, మరింత ఘనత, గౌరవాలు మేము ఇవ్వటానికి సహాయం చేయండి. మాకు అనుగ్రహించిన అన్న వస్త్రాలు, వస్తువాహనాలు, మాకు అనుగ్రహించిన ఆరోగ్యం, మాకు ఇచ్చిన గర్భఫలాలు, మాకు ఇచ్చినటువంటి మంచి స్థితిగతులు, వాటికి మించి గొప్ప రక్షణ సంఘ సహవాసాన్ని బట్టి ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలకే వందనాలు తెలియజేస్తూ లేఖనాల్లోనికి వెళ్తున్నాం. మాతో మాట్లాడండి, ప్రోత్సహించండి, సరిచేయండి, సరిదిద్దండి. యోగ్యమైన మనసుతో, ఒక శ్రేష్టమైన తీర్మానంతో ప్రభు బలలో పాలు పంచుకొని, ప్రేమను పంచుకొని తిరిగి వెళ్ళటానికి సహాయం చేయమని క్రీస్తు పేరిట ఈ కృతజ్ఞతలు మీ బంగారు పాదములకు సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఫిబ్రవరి నెల శుభాకాంక్షలు కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఫిబ్రవరి అంతా మీకు, మీ కుటుంబాలకి, నాకు, మనందరికీ, మన పరిచర్యకి దైవాశీర్వాదాలు మెండుగా కలగాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ
యేసు నామములో అది జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు కమ్యూనియన్ సండేగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనకు తెలిసినటువంటి లేఖనం. నేను చదువుతాను, మీరు కూడా ఫాలో అవుతూ ఉండండి. బైబిల్ అంతా కంటతా పెట్టలేరు, ఎవ్వరూ పెట్టలేరు ప్రపంచంలో. బహుశా బైబిల్లో ఉన్న కొన్ని అధ్యాయాలని కంటతా పెట్టగలుగుతారేమో. నేను ఎవరి గురించో విన్నాను, ఒక తెలుగు అబ్బాయి కాలిఫోర్నియాలో 119వ కీర్తన కంటతా పెట్టేశాడు. నాకు తెలిసి ఇందులో 2 విషయాలు. ఒకటి ఐక్యూ లెవెల్స్ అయితే, ఇంటెలిజెంట్ కోషెంట్, తెలివితేటలకు సంబంధించిన జెనెటికల్ ఇష్యూ అయితే, రెండవది అదొక రకమైన డెడికేషన్ అంతే. ఐక్యూ అందరికీ ఉండదు, కానీ డెడికేషన్ ఎవరన్నా కలిగి ఉండొచ్చు. సో బైబిల్ అంతా కంటతా పెట్టలేము, కానీ బైబిల్ ఒక విశ్వాసి తప్పకుండా చదవాలి. తను చనిపోయే లోపు రక్షించబడిన దగ్గర నుంచి బైబిల్ కొన్నిసార్లను చదివి పూర్తి చేస్తూ ఉండాలి. నేను ఇప్పటి వరకు ఇన్నిసార్లు అని చెప్పలేను, నేను కౌంట్ చేయలేదు స్నేహితులారా. కానీ బైబిల్ మాత్రం కంప్లీట్ చేయటం అనేటువంటి అలవాటు ఎవ్రీ ఇయర్ ఒక కమిట్మెంట్ లాగా పెట్టుకోండి. బైబిల్లో కొన్ని అధ్యాయాలని తరచుగా చదవాలి. ఇక చదివేటప్పుడు, బోధిస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు కొన్ని పదాలని గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. అవి బైహార్ట్ చేయాలి, కంటతా పెట్టి నెమరు వేసుకోవాలి. అలాంటి కొన్ని వాక్యాల్లో ఈ వాక్యం కూడా ఒకటి. సో కలిసి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఈ వచ్చినమంతటిని 2 మాటల్లో చెప్పేయచ్చు. ఒకటి, ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డాము. రెండోది, ఎందుకు పిలువబడ్డాం. సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డాం? చీకటి నుండి వెలుగు. చీకటి అంటే ఆత్మీయంగా బైబిల్ ప్రకారంగా పాపం, బానిసత్వం, నాశనం. ఇది చీకటి, లోకమని కూడా అనొచ్చు. సో ఒకప్పుడు చీకటిలో పాపానికి బానిసలైపోయినప్పుడు, మన వ్యసనాలకు సంకెళ్ళ చేత మనం బిగించబడినప్పుడు, ఎవరి వల్ల కాని పరిస్థితుల్లో దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా సంకెళ్ళను తెంపి ఆ బానిసత్వపు బ్రతుకు నుండి విడిపించాడు. అంటే చీకటి నుండి ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? వెలుగు. వెలుగు అంటే నీతి, వెలుగు అంటే భక్తి. ఇక ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే, ఆయనకు మాత్రమే ఉన్న గుణాతిశయములను, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఆయనకే ఉన్నాయి. ఆ యొక్క గుణాలు, అతిశయాలు. అంటే ఆ గుణమును బట్టి ఆయన మాత్రమే అతిశయించగలుగుతాడు. అందుకే నీ పేరేంటి అని ఎవరన్నా నన్ను అక్కడికి వెళ్ళినప్పుడు అడిగితే ఏం చెప్పాలి అని మోషే అడిగితే, చెప్పండి అంటే అర్థం ఏంటి మీకు తెలుసు? దాని అర్థం దేవుడికి ఒక విధంగా పేరు ఉండదు అన్నట్టు. దేవుడికి నేను పేరు పెట్టడం కాదు, నువ్వు పేరు పెట్టడం కాదు. ఒకవేళ నేను నువ్వు పేరు పెడితే నాకు ఆయన అర్థమైన విధానాన్ని బట్టి, నాకు ఆయన చేసిన కార్యమును బట్టి నేను ఏదో పేరు పెడతాను. మేబీ నా కష్టాల్లో నన్ను చూచి నన్ను పట్టించుకున్నాడు కాబట్టి ఏ పేరు పెట్టొచ్చు? నేను చూచుచున్న దేవుడు అంటే యెహోవా ఈరే, జెహోవా జైరే, అలాగ పేర్లు పెట్టారు వాళ్ళు హీబ్రూలో. కానీ దేవుడికి ప్రియ స్నేహితుల ఒక విధంగా చెప్పాలంటే, మోషే అడుగుతున్నాడు నీ పేరేం చెప్పాలి అని అంటే, నువ్వు నేనే అని చెప్పగలిగిన వాడును, నేనే అని చెప్పగలిగేవాడు. ఆ పదానికి అర్థం అది. సో ప్రియ స్నేహితులరా,
ఆయన గుణాతిశయములను ప్రచురపరచటానికి మనం పిలువబడ్డాం. సింపుల్గా ఎందుకు రక్షించబడ్డామని అడిగితే ఏం చెప్పొచ్చు మనం? పరలోకం కోసం. కానీ పరలోకం కోసమే రక్షించబడ్డము అయితే కొంచెం నీకు ఇంకా పూర్తిగా అర్థం కాల. రక్షించబడి పరలోకానికి వెళ్ళేలోపు ప్రభు పక్షంగా పనిచేసి ప్రభువుకు మాత్రమే ఉన్న గుణాతిశయములను మనం ఏం చేయాలంట? ప్రచురం చేయాలి. అందుకని ఇలాగా చీకటి నుండి వెలుగులోనికి పిలువబడిన వాళ్ళందరికీ కొన్ని ప్రత్యేకమైన పేర్లు పెట్టారు. ఈరోజు ఒక పేరు గురించి బేస్ చేసుకొని చిన్న ధ్యానం చేద్దాం. ఆ పేర్లు ఏంటి అని ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా ఏర్పరచబడిన వంశం, రెండవది రాజులైన యాజక సమూహం, మూడవది పరిశుద్ధ జనం, నాలుగవది దేవుని సొత్తైన ప్రజలు. మొదటిది ఏర్పరచబడిన వంశం అంటే చూజన్ జనరేషన్. రీసెంట్గా మనం కొన్ని వారాల క్రితం నా కూతురికి నాకు మధ్య జరిగిన సంభాషణలో ఒక పర్టికులర్ సీజన్లో పుట్టిన వారికి ఇప్పుడు లోకం ఇస్తున్న పేర్లు జెన్జీ చిల్డ్రన్ అని కదా, జెన్ ఆల్ఫా అని, ఇట్లాంటి కొన్ని పేర్లు కదా. సో రక్షించబడిన వాళ్ళు ఏ సంవత్సరంలో పుట్టినా, ఏ కాలంలో పుట్టినా, వాళ్ళు ఏ పేరు పెట్టినప్పటికి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక పేరు. ఎవరు గుర్తుపెట్టుకోవాల్సింది? చీకట్లో నుండి చెప్పండి వెలుగులోనికి వచ్చినటువంటి వారు. వారు గుర్తుపెట్టుకోవాల్సిన పేరు ఏంటంట? ఇంగ్లీష్లోనే చెప్దాము, చెప్పండి. చూజన్ జన్, లేకపోతే చూజన్ జన్నే అనాలి. జన్ అంటే జనరేషన్ అన్నట్టు అనమాట. తెలుగులో ఉన్నటువంటి పదం ఏంటో చెప్పండి? ఏర్పరచబడినటువంటి జనాంగం. ఇప్పుడు నేను ఒక 3-4 టైటిల్స్తో నా సందేశాన్ని మీకు వివరించి క్లోజ్ చేస్తాను. మనల్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు అని అంటే లేఖనాన్ని చూద్దాం. ఈ యొక్క ఇర్మియాతో మాట్లాడుతూ తన మొదటి అధ్యాయము, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక లైన్ చదువుతున్నాను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవుడు ఇర్మియా గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు? ఎప్పుడు ఎరిగాడంట చెప్పండి? గర్భములో రూపించబడటానికి ముందే అని అంటున్నాడు. ఈరోజు కేవలం ఇర్మియా విషయంలోనే కాదు, రక్షించబడిన ప్రతి వారి విషయంలో కూడా ప్రతి స్నేహితులరా ఇది అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు? తల్లి గర్భములో రూపించబడటానికి ముందే. దీన్నే భక్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాల్లో 6వ వచనం దగ్గర చిన్న మాటే చదువుతున్నాను. జగత్తుకు పునాది వేయబడడానికి మునిపే. ఈ యూనివర్స్కి ఫౌండేషన్ వేయటానికి ముందే. ఇది భలే విచిత్రంగా అనిపిస్తుంది. ఇంతకీ నేను తల్లి గర్భంలో రూపించబడ్డానికి ముందే, జగత్తుకు పునాది వేయబడ్డానికి ముందే అన్న సంగతి మనకెప్పుడు అర్థమైంది? చీకటి నుండి వెలుగులో అంటే రక్షించబడేదాకా అర్థమవుతుంది తప్ప అంతవరకు ఇలాంటి మాటలు చెప్తే ఇది చాలా సోదిలాగే ఉంటుంది. ఏంటి మాట్లాడుతున్నారండి వీళ్ళు? వీళ్ళ అమ్మ గర్భములు ఇంకా పిండముగా రూపించబడ్డానికి ముందే వీళ్ళ గురించి దేవుడికి తెలుసంట. అసలు జగత్తుకు పునాది వేయటానికి ముందే వీళ్ళ గురించి దేవుడికి తెలుసంటే దేవుడు వీళ్ళు ఏర్పరచుకున్నాడంట అని ఎగతాళిగా ఉంటుంది. మనం కూడా ఆ ఎగతాళి చేసిన గుంపులో ఒకప్పుడు ఉన్నవాళ్ళమే. కానీ ఎప్పుడు అర్థమైంది? నేను చీకట్లోని వెలుగులోనికి అనగా నేను యేసు ప్రభుని తెలుసుకున్నప్పుడు, దేవుణ్ణి నేను తెలుసుకున్నప్పుడు, అప్పుడు రాను నాకు అర్థమవుతుంది దేవుడికి నా పట్ల ఉన్న సంకల్పము. ఆయన నన్ను ఎప్పుడు ఎంచుకున్నాడు, ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? తల్లి గర్భముడ పిండముగా ఉండటానికి ముందు. ఇంకా ముందుకు వెళితే ఎప్పుడైతే చెప్పండి? జగత్తుకి పునాది వేయబడటానికి మునిపే అని అంట. ఎందుకు ఎలాంటి వాళ్ళని ఎంచుకున్నాడు ఈయన అంటే? మనం ఎలాంటి వాళ్ళం? మరలా ఇది కూడా రక్షించబడ్డానికి ముందు మనం అందరం కూడా ఎవరికి వాళ్ళం చెప్పండి? సూపర్. కానీ ఎప్పుడు దేవుని తెలుసుకున్నామో అప్పుడు ఆయన వెలుగులో, ఆయన వాక్యపు వెలుగులో మనం సూపర్ కాదు, అసలు ఒరిజినల్గా మనం ఎవరు? డూపర్, పాపులమే అన్న సంగతి మనకు అర్థమైంది.
అందుకని ఈ మాటని భక్తుడైన పౌలు కొరింథీ రాసిన సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం మీకు తెలుసు 26, 27, 28 వచనాల్లో రాస్తూ 26వ వచనం దగ్గర ఈ మాట అంటాడు, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. ఎవరిని పిలిచాడు, ఎవరిని ఎంచుకున్నాడు, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరిని చూస్ చేసుకున్నాడు. ఇదిగో మీరు ఇప్పుడు అర్థమవుతుంది మీరు ఎలాంటి వాళ్ళు. ఇంతకు ముందు నేనే సూపర్ అనుకున్నావు, కానీ దేవుడు ఎంపిక ఎలాంటిదో మీకు ఒకసారి అర్థమవుతుంది. సాధారణంగా మార్కెట్ ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, కాయగూరలు మనకు తెలుసు కదా, వంకాయలు ఎలాంటివో. ఈ మధ్యకాలంలో అలాగే ఎర్రనివ్వట్లేదు కూడా జనాలు, వేసుకోమ్మా అంటున్నారు. బెండకాయలు కిందన ఇలాగా విరిపి ఇప్పుడు అవ్వట్లేదు అట్లాగా. దొండకాయలను కూడా అలాగా నాకు చిన్నవి సన్నగా అంటే అవదు, గుంపుతో వేసుకోవటమే. దేవుడు మాత్రం మనల్ని పిక్ చేసుకున్నాడు, మనల్ని చూస్ చేసుకున్నాడు. ఏమండి, అమ్మ యొక్క కడుపులో పిండముగా ఉండటానికి ముందు, ఇంకా చెప్పాలంటే భూమికి పునాదులు వేయటానికి ముందు. ఇంతకీ ఎలాంటి వాళ్ళం అంటే మనం, ఇదిగో తను రాస్తూ అంటాడు, ఆ వచనాలు నేను క్రోడీకరించి నేను అంటున్నాను. ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడంట? వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు, బలహీనులను ఏర్పరచుకున్నాడు, నీచులను ఏర్పరచుకున్నాడు, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని. ఇది మన స్టేటస్. ఈ విషయం ఎప్పుడు అర్థమైంది? నేను వెర్రివాడిని, నేను ఏమండి బలహీనుణ్ణి, నేను ఇంకా చెప్పండి నీచుణ్ణి, తృణీకరించబడిన వాడిని అన్న సంగతి ఎప్పుడు అర్థమైంది? అంతే. నా యవ్వనములో చిన్నప్పటి నుంచి నేను చాలా మందిని మోసం చేశాను. ఎలా అంటే నా బట్టలతో, నా డ్రెస్ సెన్స్తో, నా టాప్ టు బాటమ్ స్టైల్స్తో, నేను మాట్లాడేటువంటి అరాకొర కొన్ని పదాలతో. ఇప్పుడు స్నేహితులారా, ఎవరన్నా ఏదైనా టాపిక్ అంటే స్టార్ట్ చేస్తే ఆ టాపిక్లో మనం కూడా దూరి వీలైనంత వరకు మణిగాడికి చాలా విషయాలు తెలుసు అనేటట్టు మాట్లాడి, ఇక అర్జెంటుగా నేను ఎక్కడికో వెళ్ళిపోవాలని అక్కడి నుంచి తప్పించుకోవడం, అంటే అంతకు మించి నేను మాట్లాడలేను అన్నమాట, ఆ టాపిక్కి మించి అన్నమాట. ఇట్లాంటి అనేకమైన పనులు, చేతుల్లోని ఇంగ్లీష్ పుస్తకాలు, ఏమండి తర్వాత ఏమో ఆ యొక్క పజిల్ బుక్స్, లేకపోతే ఇంకా ఆ యొక్క వాక్మెన్స్, ఆ రోజుల్లోని సోనీ వాక్మెన్లు, సోనీ హెడ్ ఫోన్స్, దాంట్లోని ఖరీదైనటువంటి ఇంగ్లీష్ పాటలు. స్నేహితులారా, ఇక నా సంగతి ఎవరన్నా నన్ను చూస్తే నా బట్టల దగ్గర, నా మాటల దగ్గర, నా పాటల దగ్గర, ఏమండి నేను మాట్లాడే కొన్ని సబ్జెక్టుల దగ్గర వీడు అన్ని విషయాలు సూపర్. కానీ నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఏమండి మేడి పండు చూడు, మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు. ఈ సామెతలు ఇప్పుడున్న పిల్లలకు తెలియదు. అంత యాక్షన్ చేసేసాను ఆ రోజుల్లో నేనన్నమాట. అయితే నేను ఎంతో ఓపెన్గా ఒప్పుకోవటానికి, ఒరిజినల్గా ఇలాగ మాట్లాడడానికి గల కారణం ఏంటి? నేను చీకటి అనే పాపము నుండి, లోకం అనేటువంటి పరిస్థితుల్లో నుండి ప్రభువులోనికి, వెలుగులోనికి నేను వచ్చినప్పుడు నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఐఎమ్ నథింగ్. సో ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే చెప్పండి, జ్ఞానం లేనివాడిని వెర్రోళ్ళు అంటే అర్థం ఏంటి చెప్పండి? జ్ఞానం లేదు, సెన్స్ లేదు. సెన్స్ లేకుండా ఎన్నిసార్లు బిహేవ్ చేసామో నేను, మీరు, మనమందరం కూడాను. స్నేహితులు బలహీనులు అంటే చెప్పండి, బలహీన వర్గాలు కాదు. బలహీనులు అంటే శారీరకంగా నువ్వు బక్కోడివి, బక్కదానివి కాదు. బలహీనులు అంటే చెప్పండి, కొన్ని విషయాల దగ్గర మనము సెల్ఫ్ కంట్రోల్ని తప్పిపోయినటువంటి వాళ్ళము. అంటే నీ యొక్క వీక్నెస్ ఏంటో నీకు తెలుసు, నీ వీక్నెస్ ఏంటో నీ శత్రువు కూడా తెలుసు. కక్కుర్తి పడతాం కొన్ని పాపాల దగ్గర, కొన్ని పరిస్థితుల దగ్గర. అంత వీక్ అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? లూజ్ టంగ్ అంటారు, మీకు తెలుసా? లూజ్ అంటే మామూలుగా చెప్పండి జారిపోవటం, వీక్ అన్నట్టే కదా అర్థం. ఎప్పుడు మాట వదిలేయాలో, ఎప్పుడు మాట ఉపయోగించాలో తెలియనటువంటి వెర్రోళ్ళు మనం అందరం, బలహీనులు మనం, నీచులు మనం. ఎవడు ఏ ఇంటి పేరు గురించి అతిశయించాల్సిన అవసరం లేదు, ఎవరు ఏ కుటుంబం గురించి, వారి తాత ముత్తాతల గురించి అతిశయించాల్సిన అవసరం లేదు. అందరు కలిసికట్టుగా కుళ్ళుబోతోళ్ళమే మనం అందరం కూడా, నీచులం, తృణీకరింపబడిన వారం, ఎన్నిక లేని వారం. ఇలాంటి వాళ్ళు ఎంచుకున్నాడు. ఈరోజు మన సబ్జెక్టు, మనం ఏర్పరచబడిన జనాంగం, చూజన్ జనరేషన్. ఎవరి ద్వారా ఏర్పరచబడ్డాం? పాయింట్స్ చెప్తా ఉండాలి, మధ్య మధ్యలో అడుగుతాను. ఎవరి ద్వారా ఏర్పరచబడ్డాం? దేవుని ద్వారా. ఎప్పుడు ఏర్పరచబడ్డాం? తల్లి గర్భంలో పిండమకు ముందు, అండ్ చెప్పండి జగత్తుకు పునాదులు వేయబడ్డానికి ముందు. అబ్బా! అండ్ ఎలాంటి వాళ్ళని ఎంచుకున్నాడు దేవుడు? వెర్రివారు, బలహీనులు, తృణీకరించబడిన వారు, ఎన్నిక లేనివాళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు ఎంచుకోబడ్డాం?
ఒకటి, ఎవరు ఎంచుకున్నారు, అందులోనే ఎప్పుడు ఎంచుకున్నాడు, ఎలాంటి వాళ్ళు ఎంచుకున్నాడు, అయిపోయింది పాయింట్ 1. నెంబర్ పాయింట్ 2, ఎందుకు ఎంచుకున్నాడు? అదిగో లేఖనంలోనే ఉంది స్నేహితులరా. దేవుడు మనలను తనతో ఉండటం కొరకు, ఆ లేఖనం చూపిస్తాను, ముందు ఇంట్రడక్షన్ చెప్పనివ్వండి. తనతో సహవాసం కొరకు, తనతో ఫెలోషిప్ కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎంచుకున్నాడు. ఆదికాండం మొదటి 3 అధ్యాయాలు చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవుడు మనుషులను చేసుకోవటంలో ఉద్దేశము వారితో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని వారితో ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. హెవెన్లో, పరలోకంలో మనుషులు ఉన్నారా, దేవదూతలు ఉండేవారు? అప్పుడు దేవదూతలు దేవుడిని డాడీ, అబ్బా, తండ్రి అని పిలిచిన సందర్భాలు ఎక్కడన్నా ఉంటాయా? ఎందుకు ఉండవు? బికాస్ చెప్పండి, దేవదూతలకు ఆయన ఎవరై ఉన్నాడు? బాస్ అయి ఉన్నాడు. ఏమండి, అర్థమైంది కదా? సో ఎవరు కూడా అక్కడ నా తండ్రి అని పిలవటానికి లేదు. సో దేవునికి ఒక వెలితి, ఒక కొరత. నేను డాడీ అని పిలిపించుకోవాలి, ఫాదర్ అని పిలిపించుకోవాలి, అబ్బా అని పిలిపించుకోవాలి. అబ్బా అనేది హీబ్రూ వర్డ్. సో చెప్పండి, అందుకనే తన స్వరూపములో మనుషులను చేసుకున్నాడు. వారితో ఏమండి, సంధ్య వేళ ప్రతిసారి వచ్చి వారితో ముచ్చటించడానికి ఏదైనా తోటలో చెప్పండి ఇష్టపడ్డాడు. సో అత్యద్భుతమైనటువంటి సహవాసములో వారు ముందుకి సాగిపోతూ ఉండగా ఊహించనటువంటి సంఘటన, సాతాను ఈ యొక్క దేవుడికి మనుషులకి మధ్య ఉన్నటువంటి సహవాసాన్ని చూసి తట్టుకోలేక ఏమండి ఆ సహవాసాన్ని కుయుక్తితో పాడు చేశాడు. ఇక ఎవ్వరు పోడ్చలేని అగాధాన్ని క్రియేట్ చేశాడు. దేవునికి చెప్పండి మనుషులకి మధ్యలో ఉన్నటువంటి ఆ సహవాసం విషయంలో అగాధాన్ని క్రియేట్ చేశాడు. దీనికి గల కారణం ఏంటంటే, వాడు ఒకప్పుడు దేవదూత, తర్వాత అక్కడే వాడు అతిశయముతో గర్వముతో పనిచేస్తున్నప్పుడు దేవుడు వాడికి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కిందకు పంపించటం, తత్ఫలితంగా ఇప్పుడు దేవుడు తన స్వరూపములో ఏమిటి చేసుకొని చూసుకొని మురిసిపోతున్నటువంటి ఆ యొక్క సంబంధ సహవాసాలని దెబ్బ కొట్టాలన్న దగ్గర సాతాను కుయుక్తితో దేవునికి మనిషికి ఉన్నటువంటి సహవాసాన్ని, ఫ్రెండ్షిప్ని ఏం చేశాడు చెప్పండి? బ్రేక్ చేసేసాడు. సంబంధం ఉంది దేవునికి మానవునికి, కానీ ఏం లేదు చెప్పండి. ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్ ఉంది కానీ ఏం కోల్పోయాడు మానవుడు? దేవునితో ఫెలోషిప్ని కోల్పోయాడు. అది అర్థమైనప్పుడు ప్రయత్నాలు చేశాడు కానీ అది అగాధం, ఎవ్వరు పోడ్చలేని అగాధం. అందుకని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపిస్తే ఆయన బలియాగము చెప్పండి మరలా ఆ అగాధాన్ని పోడ్చటం కన్నా ఆ అగాధం మీద సింపుల్గా ఒక బ్రిడ్జ్ వేసేసాడు ఆయన. ఆ బ్రిడ్జిని మీరు క్రాస్ కింద, సిలువు కింద ఊహించుకోండి. సిలువు మీద ఆయన బలియాగాను ఊహించుకోండి. అవతల కొండ మీద మానవుడు, యువతల కొండ మీద దేవుడు, మధ్యలో అగాధము. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమండి మానవుడు దేవుని దగ్గరికి రాలేకపోయాడు. అయితే దేవుడే భూమి మీదకి దిగి రావటం వల్ల ఆయన బలియాగము. ఇప్పుడు ఆ సిలువ ఏమంటే ఈ క్రాస్ గా ఉంది చూసారా, ఈ అడ్డుకర్ర అక్కడ అవతల వైపు ఆ కొన, యువతల వైపు ఈ ఎడ్జు, తత్ఫలితంగా దాని మీద వేలాడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు లేఖనం చెప్తుంది, నరునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన. తిరిగి చెప్పండి ఇప్పుడు ఏమైంది? సహవాసము పునరుద్ధరించబడింది. ఈ విషయం మనం రక్షించబడినప్పుడు మనకి అర్థమైంది. మార్కు సువార్తలో 33వ అధ్యాయం 13-14 వచనాన్ని క్రోడీకరించి చదువుతున్నాను, కంపైల్ చేసి చదువుతున్నాను. ఆ కొండ ఎక్కి ఆయనకి ఇష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండున్నట్లు 12 మందిని నియమించాను. నేను లైన్గా చదవలేదు. మార్కు 3వ అధ్యాయం 13-14ని నేను కంపైల్ చేస్తూ నా సబ్జెక్ట్కి తగ్గట్టు నేను దాన్ని అడ్జస్ట్ చేసుకున్నాను, క్రోడీకరించి నేను చదువుతున్నాను. మరలా చదవనా? ఆయన కొండ ఎక్కి ఆయనకి ఇష్టమైన వారిని పిలవగా. స్నేహితులారా, ఈ మాట కేవలము తన 12 మంది శిష్యుల గురించి కాదు. ఎవరు రక్షించబడ్డారో, ఎవరు కోల్పోయిన సహవాసాన్ని పునరుద్ధరించుకున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఆయన దృష్టిలో ఎవరో చెప్పండి?
లోకమంతటిని ప్రేమిస్తున్నాడు ఆయన. కానీ సువార్తకి స్పందించినటువంటి వారు, ప్రియ స్నేహితులరా, మరింత చెప్పండి ఆయనకి ఇష్టం. ఇదిగో మరలా చదువుతున్నాను. ఆయన కొండెక్కి ఆయనకి ఇష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. మనం కూడా వచ్చాం కదా. ఇప్పుడు మనం అందరం కూడా రక్షించబడిన వాళ్ళందరం కూడా ఎవరని చెప్పండి, ఆయనకి ఇష్టం కదా. ఆయన దగ్గరికి వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లు. ఎందుకు దేవుడు మనల్ని చూస్ చేసుకున్నాడంటే, గాడ్ చూస్ దట్ వీ మైట్ బి విత్ హిమ్. ఆయనతో ఉండులాగన, ఆయనతో ఉండేటట్లు ఆయన మనల్ని ఎంచుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ లేఖనం అదే. ఏమండి, వారు తనతో కూడా ఉండున్నట్లు 12 మందిని ఏం చేశాడు, ఆయన నియమించుకున్నాడు, చూస్ చేసుకున్నాడు అండ్ అపాయింట్ చేశాడు. మొదటిది పిక్ చేసుకున్నాడు, రెండవది చూస్ చేసుకున్నాడు, మూడవది చెప్పండి ఆ యొక్క అపాయింట్ చేశాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ఎంచుకున్నాడు, నియమించాడంట. స్నేహితులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనములో ఈయనతో ఈ యొక్క అంటే రెండో పాయింట్ ఏంటది, ఆయనతో సహవాసం కొరకు. ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు, ఎంచుకున్నాడు మనల్ని చెప్పండి, ఆయనతో ఉండులాగా, ఆయనతో సహవాసం కొరకు ఏర్పరచుకున్నాడు. ఈ సహవాసం ఎంతకాలము? 14వ అధ్యాయం 3వ వచనం ప్రకారము మనం ఆయనతో ఉండాలన్న ఎంపిక ఎప్పటి వరకు అంటే శాశ్వత కాలానికి సంబంధించింది. ఆ 14వ వచన అధ్యాయంలో ఏముంది, ఇదిగో నేను వెళ్ళి నా తండ్రి యొక్క ఇంటి దగ్గర స్థలాల్ని మీకు ఏం చేస్తాను, సిద్ధపరుస్తాను, మీ కొరకు ఏర్పాటు చేస్తాను. నేను వెళ్ళి నేను ఎక్కడ ఉంటానో మీరు అక్కడనే ఉండులాగున నేను మీ కొరకు స్థలాన్ని నేను ఏం చేస్తానన్నారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈయన ఎందుకు ఎంచుకున్నారు మనల్ని? ఆయనతో ఉండులాగన. సో ఎంతకాలం ఉండాలన్నది ఆయన ఆశ ఉంది చెప్పండి, శాశ్వత కాలం, ఫర్ ఎటర్నిటీ. 2 పాయింట్లు క్లోజ్ చేశాను, నేను కంప్లీట్ చేశాను. సో మరలా ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళకి రీక్యాప్ చేద్దాం. సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? చూజన్, ఏర్పరచబడిన వాళ్ళు, ఎంచుకోబడిన వాళ్ళు. దేవుడు మనల్ని ఎవరు ఎంచుకున్నారు? దేవుడు ఎంచుకున్నాడు. ఎప్పుడు ఎంచుకున్నాడు? తల్లి గర్భంలో పిండముగా ఉండడానికి ముందు. అండ్ చెప్పండి, జగత్తు పునాదికి వేయటానికి ముందు. అండ్ ఎలాంటి వాళ్ళు ఎంచుకున్నాడు? వేరే వాళ్ళని ఎంచుకున్నాడు, బలహీనలను, తృణీకరించబడిన వాళ్ళని ఎంచుకున్నాడు. గుడ్. రెండవది, ఎందుకు ఎంచుకున్నాడు? ఆయనతో ఉండేటానికి, ఫర్ ఫెలోషిప్, ఆయనతో సహవాసం కోసం ఎంచుకున్నాడు. ఈ సహవాసం ఎంతకాలం అంట చెప్పండి? భూమి మీదేనా? నో. ఆయన అంటున్నాడు, నేను ఎక్కడ ఉంటానో అక్కడ మీరును ఉండులాగున నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. అంటే ఆయన మనతో సహవాసాన్ని కోరుకుంటుంది ఫర్ చెప్పండి ఇటర్నిటీ, శాశ్వత కాలానికి సంబంధించి. ఇప్పుడు ఇంకా ఎందుకు ఎంచుకున్నాడు అన్నది ఇంకొక 2 పాయింట్లు డీపర్గా వెళ్దాం. అందులోని ఒక పాయింట్ ఏంటో తెలుసా ప్రియ స్నేహితులారా, ఏమంటే గాడ్ చూజెస్ టు బి ఫ్రూట్ఫుల్. ఆయన మనము ఏమంటే ఫలభరితంగా ఉండాలని, ఫలించాలని ఎంచుకున్నాడు. దాని కొరకు ప్రత్యేకంగా మనకు ఒక అధ్యాయం ఉంటుంది. ఫ్రూట్ఫుల్ అనగానే ఎవరైనా చెప్పాలి, బైబిల్లో ఒక అధ్యాయమే ఉంది. ఆ అధ్యాయం ఏంటి టక్మని చెప్పండి. నో, చెప్పారు ఎవరో, రెండో వ్యక్తి ఎవరో చెప్పారు. మనం ఫలించడానికి ఫలించాల్సినటువంటి రీజను, సోర్సు, ఇవన్నీ కూడా ఒక అధ్యాయంలో చెప్పబడింది. ఏంటి అధ్యాయం? యోహాను 15వ అధ్యాయం. ఏమండి, నా తండ్రి వ్యవసాయదారుడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఏంటి దీని అర్థం? ఈ అధ్యాయం ఇలా చెప్పడంలో ఉన్నటువంటి పర్పస్ ఏంటి అని ఆలోచిస్తే, ఒకప్పుడు మనం అందరం కూడా ఎవరమో చెప్పండి, పాపమును బట్టి మనం ఫలించే అనుభవాన్ని కోల్పోయాం. దేవుడు ఏమని ఫలించమన్నాడు? ముండ్లనా పండ్లనా? సింపుల్గా అర్థం చేసుకుందాం. ముండ్లనా పండ్లనా? ఏం ఫలించాలన్నాడు? పండ్లు. పండ్లేంటి, ముండ్లేంటి? సింపుల్గా చెప్పండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ముండ్లు అంటే ఇతరులకి ఆటంకం కలిగించేవి, అంతే కదా. అందులో మంచి ఏమి లేదు కదా. దేవుని పేరు పెట్టచ్చు, ఈర్ష్య అనొచ్చు, ద్వేషం అనొచ్చు, కక్ష అనొచ్చు, కలహాలు అనొచ్చు. ప్రియ స్నేహితులారా, ఇంకా చెప్పండి, పాపము, రహస్య జీవితం, వ్యభిచారము, ఏమంటే ఇంకా లంచగొండితనము, ఇతరులకు ఆటంకం కలిగించేది ఏదైనా సరే ముండ్లు. దేవుడు తన మొదటి సృష్టిలో ముండ్లను అసలు సృష్టించలేదు. మానవుని యొక్క పాపానికి ప్రతిఫలంగా ముండ్లు వచ్చాయి. దేవుని ఉద్దేశం ఏంటి? పండ్లే. మరి పండ్లు అంటే ఏంటో చెప్పండి. నా దగ్గర సమయం లేదు, నేను చాలా రిస్ట్రిక్టెడ్గా నా సందేశాలని తక్కువ మాట్లాడాలని, మీకు వాక్యమే చెప్పాలని, వాక్యం చెప్పేటప్పుడే మీతో మాట్లాడాలని, అది కూడా తూకం వేసుకొని మాట్లాడాలని నేను అనుకుంటున్నాను ఈ మధ్య. కానీ సేవకుడు కదా అవ్వదు
ఎందుకంటే అనాయింటింగ్ ఉంటుంది, అభిషేకం ఉంటుంది, నడిపింపు ఉంటుంది. అది జరగని పని. బట్ అఫ్ కోర్స్ నాకు అనిపిస్తూ ఉంటుంది, కానీ దేవుని ప్రేరేపణ బట్టి అలా మాట్లాడాల్సి వస్తుంది. అందుకే నేను ఎక్కువ మరలా రెఫరెన్స్ చూపించట్లేదు. అని ఈసారి గుర్తుపెట్టుకోండి, ఇంకొకసారి అడిగినప్పుడు టక్మని చెప్పండి. అవగాహన కోసం నేను చెప్తాను. నీతి ఫలాలు, వెలుగు ఫలము, సత్క్రియలనే ఫలము మరియు ఆత్మఫలం. సింపుల్గా అర్థం చేసుకోండి. ఇందుకు నీతి ఫలం అంటే ఏంటి? భక్తి. వెలుగు ఫలం అంటే ఏంటి? మంచితనము, సాక్ష్యం. తర్వాత ఇంకేమన్నాను నేను? సత్క్రియలనే ఫలాలు. సత్క్రియలు అంటే ఏంటి? మంచి కార్యాలు చేయటం. తర్వాత ఇంకోటి ఏమన్నాను? ఆత్మఫలం. ఇది మీకు తెలుసు, గలతీ 5:22 ఉంది. ఆత్మ ఫలాలు కాదు, చెప్పండి, ఆత్మ ఫలం. అందులో ఒక 9 క్వాలిటీస్ ఉన్నాయి. ఆ 9 క్వాలిటీస్ చీకటి నుండి వెలుగులోనికి వచ్చిన ప్రతి ఒక్కరిలో ఉండాల్సిందే. నాలో, మీలో కూడా ఉండాల్సిందే. ఆ 9 ఏంటో మీరు పర్సనల్గా మెడిటేట్ చేయండి. ఈ మధ్య ఎప్పుడన్నా ప్రభువు నడిపిస్తే మరలా సిరీస్ స్టార్ట్ చేసుకుందాం. రక్షించబడిన తర్వాత ఈ ఫలాలు మనలో ఉండాలి. ఒకప్పుడు ఫలించలేదు. బైబిల్ ప్రకారం, యెషయా గ్రంథాల్లో రాయబడిన ప్రకారం ఇజ్రాయెల్ని పోలుస్తూ అంటాడు, పాపమును బట్టి, తిరస్కారాన్ని బట్టి, అవిధేయతను బట్టి మీరు ఎండిపోయిన చెట్లు అంటోళ్ళు, అడవి చెట్లు అంటోళ్ళు, అయితే నేను మీ పట్ల జాలి చూపించి నేను తీసుకొచ్చి నేను మిమ్మల్ని అంటు కట్టుకున్నాను అన్నాడు. అంటు కట్టడాలు ఇప్పుడున్న పిల్లలకు తెలియదు, పాత వాళ్ళకి తెలుసు కదా. ఒక మొక్క ఎండిపోయింది అనుకోండి, అదే మొక్కకు సంబంధించిన కొమ్మ ఏదైనా తీసుకొచ్చి దీని పక్కన నాటి ఒక చిన్న కర్ర పెట్టి పురుగోసు రెండిటి కలిపి కట్టి పైన కొంచెం ప్యాడ్ అడ్జస్ట్ చేసి ఏమంటే తర్వాత దానికి కావలసినటువంటి నీరు, వాతావరణం, సూర్యరశ్మి అందిస్తే చివరికి ఏ ఫలించే చెట్టులో నుంచి కొమ్మను తీసుకొచ్చేవో దాని యొక్క లక్షణాలు నీ ఒరిజినల్గా మొక్క ఉంది కదా, ఎండిపోయింది, అది దీంట్లో ఉన్న స్వభావాన్ని పుణికిపుచ్చుకుంటుంది. అది నేచర్ యొక్క అద్భుతమైనటువంటి ప్రక్రియ అది. సో నా తండ్రి వ్యవసాయదారుడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. అంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మికంగా ఎండిపోయినటువంటి మానవులు మరలా తిరిగి చిగురించాలి అంటే చెప్పండి, ఇదిగో ఐ ఆమ్ ద సోర్స్, నేనే, నా వల్లే. నేను నా వల్ల ఊరకనే రాలేదు, నన్ను పంపించింది ఎవరు? ఆయన వ్యవసాయదారుడు, నేనెవరిని? మీరు ఫలించాలన్న ఆలోచనతో దేవుని చేత పంపబడిన వాడిని. ఫలించడం ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాను. మీరు పాపమును బట్టి ఎండిపోయారు, మీరు అంత కుళ్ళు కుతంత్రాలే ఉన్నాయి. ఇదిగో అలాగే ఎండిపోయిన మిమ్మల్ని దేవుడు వదిలిపెట్టాలనుకోలేదు, నన్ను పంపించండి. నేను ద్రాక్షవల్లిని. ద్రాక్షవల్లిలో తీగలు ఉంటే అవి మరలా ఏం చేస్తాయి చెప్పండి? ఫలిస్తాయి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. స్నేహితులారు, అందుకనే 15వ అధ్యాయం 16వ వచనము ఆ యొక్క యోహాను సువార్త, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు ఫలించటానికి, ఆ ఫలము నిలిచి ఉండటానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. మరలా చూస్ చేసుకున్నాను, అపాయింట్ చేశాను. దేనికంటే ఎందుకు చూస్ చేసుకున్నాడు? ఫలించటానికి. ఫలించటం కొరకు ఎంచుకోబడ్డాం. ఆ ఫలము నిలిచి ఉండటం కొరకు ఎంచుకోబడ్డాం. ఫలాలు ఉన్న చెట్టు మనుషులను ఆకర్షిస్తుందా? ఫలాలు లేని చెట్టు మనుషులను ఆకర్షిస్తుందా? చెట్టు. కామన్ సెన్స్. జాంకాయలు, మామిడికాయలు, ఉసిరికాయలు చెప్పండి, అది కాయలు లేవనుకోండి, ఎవడు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు, కానీ పట్టించుకోడు ఎవడు కూడా. రీసెర్చ్ చేయడు, ఆగడు, ఏమి చేయడు. కానీ దానికి కాయలు ఉన్నాయనుకోండి, తెలియకుండానే ఆగిపోతారు. వాటి మీదే రాళ్ళు పడతాయి కదా. నేనేమో 3 ఆలు చెప్తాను. రక్షించబడిన వారు బలలో పాలు పంచుకుంటున్నారు, కొంచెం మనసు పెట్టి వినండి. ఈ సంవత్సరము ఫ్రూట్ఫుల్గా మీరు, ఈ సంవత్సరం ఫలభరితంగా మీరు నీతి ఫలము చెప్పండి, వెలుగు ఫలము చెప్పండి, ఇంకా సత్క్రియలనే ఫలం ఇంకా చెప్పండి, ఆత్మఫలం. ఈ సంవత్సరం కొంచెం ఫలించడానికి ప్రయత్నం చేయండి. మీరు సంవత్సరాల తరబడి చాలా మంది మనలో పచ్చగానే ఉండిపోతున్నారు తప్ప ఫలాలు లేవు. పచ్చగా అంటే మతం, పచ్చగా అంటే స్నేహితులారా స్పిరిచువాలిటీ బయటికి కనబడుతుంది, ఆధ్యాత్మికత, కానీ దాని యొక్క ఫ్రూట్ నీకు ఫలము లేకపోతే నువ్వు పీపుల్ని ఆకర్షించలేవు. ఎందుకు ఫలించాలి మనం? ఇంతకీ మన ఫలాల ద్వారానే ఇతరులను ఏం చేయాలి చెప్పండి? దేవుని వైపు ఆకర్షించాలి. రెండవది స్నేహితులరా, మన ఫలము ద్వారా ఇతరుల యొక్క ఆకలిని, ఆధ్యాత్మికమైన ఆకలి, దేవుడంటే ఎవరో, ఎందుకు భక్తి చేయాలో, ఇది మినిమం కామన్ సెన్స్ ఈరోజు భక్తులుగా పిలువబడుతున్న వారికి తెలియదు నిజంగా కదా.
నేను ఎందుకు ఈ మాటని ఇప్పుడు మధ్యలోకి తీసుకొచ్చాను అంటే, చాలా మందికి భక్తి అంటే ఏంటో, భక్తి ఎందుకు చెయ్యాలో, దేవుడు అంటే ఎవరో, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలో, దేవుణ్ణి నమ్ముకుంటే దేని కొరకు నమ్ముకోవాలో, దేవుణ్ణి నమ్ముకోవాలి అంటే ఆయనకు ఉండాల్సినటువంటి గుణాలు ఏంటో మినిమం కామన్ సెన్స్ లేదు. చెప్పినా వినరు, పట్టించుకోరు. స్నేహితులరా, నేను అంటున్నాను, మన భక్తి బయట వాళ్ళని వదలండి, మన భక్తి మన ఇంట్లో వాళ్ళని ఆలోచింప చేయాలి. ఎవరన్నా ఈ యొక్క భక్తి చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కొంచెం ఆగి ఆలోచించాలి, అంతే తప్ప వాళ్ళకి నచ్చింది వాళ్ళు వెంబడిస్తున్నారని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. ఇంత వయసులో, ఈ వయసులో, ఈ పెళ్లి కావడానికి ముందే వీళ్ళు ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించారు? యేసును అంగీకరించిన వాళ్ళు ఏంటి వీళ్ళలో ప్రత్యేకత? మేము ఆడే అకాడమీ వాళ్ళందరూ అక్కడికి వచ్చి చాలా ఎంకరేజ్ చేశారు. అందులో బాగా డబ్బులు ఉన్న వాళ్ళని ఒక అతను ఉన్నాడు. శ్రీరామ్ ప్రాపర్టీస్లో పెద్ద ఇల్లు, స్విమ్మింగ్ పూల్ అనమాట. మా పక్కనే కూర్చున్నాడు. ఆఫీసర్స్ క్లబ్లో అవుతుంది. అక్కడ ఏదో రెస్టారెంట్లో అక్కడ లోపల ఫుడ్ ఏదో ఆర్డర్ చేస్తే దాంట్లో మాట్లాడుతూ తినండి సార్ అన్నాడు. నేను ఈ టైంలో తినండి అన్నా. భలే వాళ్ళే సార్, తినండి అన్న. లోపు నేను మంచూరియా, వెజ్ మంచూరియా తింటే, అదేంటి సార్ జంతువులు తినేవి తింటారు అన్నాడు. లిటరల్ ఇంత మాట అనేసాడు. అంటే వెజిటేరియన్ తింటే అతని దృష్టిలో జంతువులట, అతను మాంసమే తింటాడంట. ఈ మాటల సందర్భంలో విలియమ్స్ గారు మంతు అవుతారు అన్నాడు. అప్పుడప్పుడే విలియమ్స్ గారు మంతు అవుతారు అన్నాడు. వెంటనే పక్కన ఒక పెద్ద బిల్డర్ కూతురు ఉంది, 26 years గర్ల్. తను ఆడుతూ ఉంటుంది. తను, అంకుల్ మీరేంటి అంకుల్ అలగడిగేశారు? అంకుల్ పాస్టర్ గారు, పాస్టర్ గారు తాగరా అన్నాడు. మళ్ళీ తెలీదు ఆయనకి. ఒక మంచి అవకాశంగా 2 మాటలు ఆయన చెవులేశాను. సరే పాస్టర్ గారే కాదు, మీరందరూ వినండి, పాస్టర్ గారే కాదు, ఒక ట్రూ క్రిస్టియన్. ఆ పదం వాడాల్సి వస్తుంది. క్రిస్టియన్ కాదు, చెప్పండి, ఓ ట్రూ క్రిస్టియన్. ఒక నిజ క్రైస్తవుడు సినిమా చూడ్డు, నిజ క్రైస్తవుడు అబద్ధమాడ్డు, నిజ క్రైస్తవుడు బూతు మాటలు మాట్లాడు, నిజ క్రైస్తవుడు లంచం తీసుకోడండి, నిజ క్రైస్తవుడు వాడి లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుందని మంచి అవకాశంగా భావించి ఆ మాటలకు అతడు ఆశ్చర్యపోతున్నాడు. అంటే సినిమా చూడరు అంటేనే చాలా మందికి ఆశ్చర్యం. పుష్ప 2 చూడలేదు సార్ అంటున్నాడు. చూడలేదండి, నాకు పుష్ప 2లో అతను వేసుకున్న షర్టు అదని నాకు తెలియకుండా నేను కొనేసుకున్నాను. ఈ మధ్య పోయిన సంవత్సరం కొన్నాను. అది ఎప్పుడో షూటింగ్ అయిపోయింది సినిమా. నేను పోయిన సంవత్సరం కొనేసి ఆ షర్ట్ని నేను అక్కడ ఊటీలో మా పాప వాళ్ళ క్యాంపస్లో వేసుకొని తిరుగుతున్నాను. తర్వాత చాలామంది అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు బాగుంది అన్న అంటే, రీసెంట్గా ఎప్పుడో బయటకు వేసుకొని వస్తే, అన్న ఈ షర్ట్ మీకు తెలుసా అన్నాడు. ఈ షర్ట్ తెలియడం నాదే కదా అన్నాడు. పుష్ప 2 షర్ట్ అన్న అన్నాడు. ఏం మాట్లాడుతున్నారంటే, అవునన్నా అన్నాడు. కాకపోతే ఆడిది రెడ్ కలర్ అంటే నా బ్లూ కలర్, సేమ్ డిజైను. నాకు తెలీదు. పుష్ప 2 చూడలేదా సార్ అని అడుగుతున్నాడు. అతనే ఇప్పుడు పోర్ట్ స్టేడియంలోని ఆర్టిఫిషియల్ స్నో వరల్డ్ యొక్క ఓనర్ అనమాట. రేపు 7వ తారీఖున ఓపెనింగ్ అయితే 3వ తారీఖున ఫ్యామిలీస్ని, మమ్మల్ని అందరినీ పిలిచి దాంట్లో ఇన్వైట్ చేశాడు. స్నేహితులారా వినండి, మనం రక్షించబడినప్పుడు ఏదో బాప్తిసం తీసేసుకున్నాం కదా, పరలోకానికి వెళ్ళిపోతాం కదా, కాదు. మన యొక్క రక్షించబడిన జీవితం పాపము ద్వారా ఎండిపోయిన పరిస్థితుల్లో నుండి యేసుతో అంటుకట్టబడిన తర్వాత చిగురించినటువంటి పరిస్థితుల్లో పచ్చగానే మిగిలిపోకుండా ఎందుకు ఏర్పరచుకున్నాడంట, ఎందుకు ఎంచుకున్నాడంట చెప్పండి? ఒకటి ఆయనతో సహవాసం కొరకు, రెండవది ఎందుకు ఎంచుకున్నాడంట? ఫలించటం కొరకు. ఏం ఫలించాలంటే 3 ఫలాలు 4 ఫలాలు చెప్పాను. ఆ ఫలాల ద్వారా, మన క్రియల ద్వారా, మన సాక్ష్యం ద్వారా మన ఇంట్లో వాళ్ళని వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? మనం ఆకర్షింపచేసి, ఆలోచింపచేసి, ప్రియ స్నేహితులారా, వారి ఆత్మీయ ఆకలిని చెప్పండి మనము తీర్చి మనల్ని నాటుకొని ఫలభరితమైన అనుభవాలను తీసుకొచ్చిన ప్రభువుకి మనం ఆనందాన్ని తీసుకురావాలి. ఎన్ని ఆలోచన చెప్పండి. ఆకర్షించాలి. ఫలాలున్న చెట్టే మనుషులను ఏం చేస్తుంది? మన ఫలాలు ఏంటో ఆధ్యాత్మిక మీకు చెప్పాను. నీ సాక్ష్యము, నీ యొక్క సత్క్రియలు, నీ నీతి, నీ భక్తి, నీ ఆత్మ ఫలాలు, స్నేహితుల ఆత్మ ఫలము, వీటి ద్వారా మీరు ఇతరులను ఆకర్షించాలి. మన ఇంట్లో వాళ్ళు కూడా, వాళ్ళు ఏదో వాళ్ళు నమ్ముకున్నారని చెప్పి వాళ్ళు వదిలేకండి. వీళ్ళు ఎందుకు ఈ వయసులో నమ్ముకున్నారు?
చాలా ఇయర్స్ బ్యాక్ పెందుర్తి మినిస్ట్రీ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నటువంటి దినాల్లో అక్కడ ఒక రోజు స్నేహితులరా మన ఒక బ్రదర్ నాకు కాల్ చేశాడు. అప్పుడైనా వస్తున్నాడు చర్చ్కి అనమాట. ఆయన కాల్ చేసి ఒక మాట అన్నాడు అనమాట, మీతో మాట్లాడాలి, ఇంటికి ఏమైనా వస్తారా పాస్టర్ గారు అన్నాడు. నేను అన్నాను, బ్రదర్ తప్పకుండా చెప్పండి అంటే, లేదండి చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడి, చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అదొక రకమైన ఇష్యూ అండి, మీరే సహాయం చేయాలండి అన్నాడు. తీరామో ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే, నా కొడుకు అదేదో బాప్తీసం తీసుకుంటాడంటండి. ఏంటి సార్ మమ్మల్ని ఇలాగ అన్యాయం చేయొచ్చా? మాకున్న ఒక ఇద్దరు పిల్లల్లోని చిన్నదేమో ఆ యొక్క డౌన్ సిండ్రోమ్తో ఉంటుంది. ఏమే డౌన్ సిండ్రోమ్ అంటే మీకు తెలిసి ఉండాలి. ఏమన్నా డౌన్ సిండ్రోమ్తో ఉంటుంది. ఆ పిల్లని అంటిపెట్టి వీడు మగపిల్లోడు, ఈడేంటండి బాప్తీసం తీసుకుంటానంటున్నాడండి. అంటే నేను అన్నాను, సార్ మీ ఓడేమన్నా తాగుతాను డాడీ అన్నాడా? మీ ఓడేమన్నా వ్యభిచారం చేస్తున్నాడా? ఆఫీస్లో నేను ఎవరన్నా ఉంచుకుంటున్నాను డాడీ, మీరు సపోర్ట్ చేయాలి, ఇంటికి తీసుకొస్తాను అంటున్నాడా? లేకపోతే మీ ముందు సిగరెట్ తాగి ఏమంటే రింగులు వదిలేడా? లేకపోతే మీ మీద చెయ్యెత్తాడా? అతడు చేసిన పని ఏంటండి? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. అతడు నమ్మింది గొంతెమ్మ కోరికలు తీర్చుకోవడం కాదు. అతడు ఎందుకు నమ్మాడంటే, పాపము నరకం అనే శిక్షను తీసుకొచ్చింది. ఆ శిక్షను తప్పించుకోవటానికి ఏ దేవుడైతే రక్తం చిందించి మనల్ని తిరిగి లెగిచ్చాడో ఆ దేవుడి యందు విశ్వాసం ఉంచాడండి. నేనంటాను, మీరు వర్రీ అవ్వకండి, ఓకేరా గో హెడ్ అని చెప్పండి. వాడు హైదరాబాద్లో బాప్తిజం తీసుకుని వచ్చిన తర్వాత మీరు వాడికి దండేసి ఇంట్లోకి ఆహ్వానించండి అన్నాను. హల్లెలూయా. అర్థం కావట్లేదు. చెప్పండి మరలా మన సబ్జెక్టు. స్నేహితులారా, వీఆర్ చూజన్ జన్, ఏర్పరచబడిన జనాంగం. ఎవరి ద్వారా ఏర్పరచబడ్డాం? మధ్య మధ్యలో రిపీట్ చేద్దాం. ఎవరి ద్వారా ఏర్పరచబడ్డాం? దేవుని ద్వారా. ఎప్పుడు ఏర్పరచబడ్డాం? తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే. పిండమ రూపించబడకపోయి ఇంకా ముందుకు వెళితే చెప్పండి, జగత్తుకు పునాది వేయబడడానికి ముందే ఎలాంటి వాళ్ళని ఏర్పరచుకున్నాడు, ఎంచుకున్నాడు, పిక్ చేసుకున్నాడు? వెర్రివారు, బలహీనులు, తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వాళ్ళు. నెంబర్ 1 పాయింట్ అయిపోయింది. నెంబర్ 2 పాయింట్, ఎందుకు ఏర్పరచుకున్నాడు? అందులో నెంబర్ 1 ఏంటంటే, ఆయన మనతో సహవాసం చేయటం కొరకు మనల్ని ఏర్పరచున్నాడు. ఈ సహవాసం ఎంతకాలం? ఇది శాశ్వత కాలం. శాశ్వత కాలం కొరకు. ఇందులోనే కొంచెం డీపర్ గా వెళ్తున్నాము. ఎందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే, మీరు ఫలించాలని మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. చెప్పండి నీతి ఫలము, చెప్పండి వెలుగు ఫలము, చెప్పండి స్నేహితులారు ఇంకా ఏ ఫలాలు? ఇంకా సత్క్రియల ఫలము, ఆత్మ ఫలము. సో చెట్టుకి కాయలుంటేనే అది ఆకర్షిస్తుంది. కాబట్టి మన భక్తి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నువ్వు యేసుతో కట్టబడి? నువ్వు పచ్చగానే ఉండిపోయావా? నువ్వు ఫలభరితంగా మారుతున్నావా? ఫలభరితంగా మారితే నీ ద్వారా నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబము, నీ భార్య, నీ బంధువులు, స్నేహితులు తప్పకుండా రావడానికి అవకాశం ఉంది. స్నేహితులారా, ఎందుకంటే కాయలున్న చెట్టు నువ్వు నీ భక్తి ద్వారా ఇతరులు నువ్వేం చేస్తావు చెప్పండి? ఆకర్షించి, ఆలోచింపచేసి, చెప్పండి వారి ఆత్మీయ ఆకలిని తీర్చి, నిన్ను నాటి యొక్క ఫలభరితమైన అనుభవం తీసుకొచ్చినటువంటి ప్రభువుకి నువ్వేం తీసుకొస్తావు? ఆనందాన్ని తీసుకొస్తావు. దట్ ఇస్ ద రీజన్ God chooses to be fruitful. యోహాను 15:5 ఫలించటానికి స్తోత్రం. ద్రాక్షవల్లి మీరు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను వాని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. స్నేహితులారా, మనం ఫలించాలి అంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఏమండి, ఆయన మనలో ఉండాలి, మన మాట, ఆయన మాటలు మనలో ఉండాలి. ఆ అధ్యాయం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం స్ట్రెస్ చేసి చెబుతాను. మనలో చాలా మంది ఫలించకపోవడం గల కారణం ఏంటంటే, మేబీ ఆయనతో అంటుకట్టబడుతున్నారేమో, కానీ నిజంగా చెప్పాలంటే ఆయనలో నిలిచి ఉండట్లేదు. ఆయన మాటలు వారిలో ఉండట్లేదు. ఈ మధ్య క్రొత్త ట్రెండ్ని చూస్తున్నాను సంఘాల్లో. అన్ని చోట్ల అలాగే ఉంది, మన దగ్గర కూడా అలాగే ఉంది. అదేంటో తెలుసా? ఆ ట్రెండ్ మొదటి ఆదివారం అటెండ్ అవటం. వై? బికాస్ అంటే ఇదిగో ప్రభు బల్ల. సెంటిమెంటల్గా ఏమన్నా పాలు పంచుకుంటున్నారా? ఈ మొదటి ఆదివారం వచ్చి నేను బలలో చేతి పెట్టి నేను అది తీసుకుంటే ఈ నెలంతా నా షుగర్ బాగుంటుంది, నా బీపీ బాగుంటుంది అనేటువంటి ఏమన్నా మానసికమైనటువంటి ఆలోచనలో మీరు వెళ్తున్నారా? ఒకవేళ అదే వాస్తవం అనుకుంటే, ఎందుకంటే మొదటి వారం వచ్చి మిగిలిన వారాలు రావట్లేదు, ఒకవేళ అదే వాస్తవం అనుకుంటే నేను మరలా చెబుతున్నాను, ఎవ్రీ సండే స్టార్ట్ చేసేద్దాం. ఒకవేళ మీకు సెంటిమెంటల్గా ఉంటే నెలకొకసారే వచ్చి ఈ స్ట్రెంగ్త్. ఒకప్పుడు అంటే అఫ్ కోర్స్ చాలా మంది ట్రాన్స్ఫర్లను బట్టి, ఎడ్యుకేషన్ బట్టి చాలా మంది బయట ఊర్లకు వెళ్ళిపోయారు కాబట్టి మనం కింద కూర్చోవట్లేదు. ఇంతకుముందు ఫుల్ ప్యాక్తో ఉండేది. అండ్ ఈ మధ్యకాలంలో కొంతమంది ఏంటంటే ఇది లేట్ అవుతుందని ఫస్ట్ సర్వీస్కి వచ్చేస్తున్నారు పైన. ఈరోజు చాలా మంది వచ్చారు ఫస్ట్ సర్వీస్కి, ఇంక్లూడింగ్ మోహన్ కుమార్ గారి ఫ్యామిలీ కానీ చాలా మంది.
స్నేహితులారా, నువ్వు అలా చేయకండి. మనం ఫలించాలి అంటే ఇదిగో యోహాను సువార్త 15వ అధ్యాయము స్నేహితులారా, ఆ యొక్క అధ్యాయంలోని కిందకు వెళితే అంటే మీరు ఫలములో 16వ వచనములో ఆ ఫలము నిలిచి ఉండాలంట. ఫలించడమే కాదు, ఆ ఫలం ఏంటో చెప్పండి. అంటే నిత్యము కూడా ఫ్రూట్ ని కలిగి ఉండాలి అని అంటే ఏం చేయాలి? దేవునితో, దేవుని యొక్క సన్నిధితో, ఆయన వాక్యముతో, ఆయన సహవాసముతో, ఆయన సేవకునితో చెప్పండి, మనకి శ్రేష్టమైనటువంటి ఆ రేపో మనం మెయింటైన్ చేయాలి. సో మొత్తానికి ఈ మాటల సందర్భంలో జెర్రీ మాట్లాడుతూ అంటున్నాడు, ఈ మధ్య బెంగళూరుకి ఒక చర్చ్కి వెళ్ళానన్నా నేను. బెంగళూరు ఒక చర్చ్కి వెళ్ళాను. ఒక థియేటర్ని తీసుకున్నారు వాళ్ళు, పనిచేస్తున్న థియేటరే, సినిమాలు ఆడే థియేటరే. ఆదివారం అంతా బ్లాక్ చేసుకుంటారంట, కొన్ని హ్యూజ్ అమౌంట్ ఇచ్చి. మొత్తం స్టేజ్ మీద అంతా కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్సే, పాటలు పాడే వాళ్ళ ముందు పెద్ద పెద్ద ఐప్యాడ్స్, మ్యూజిక్ వాళ్ళ ముందు ఐప్యాడ్స్, పాస్టర్ గారు వాక్యం చెప్పాయన ముందు ఐప్యాడ్, వర్షిప్ లీడర్ ముందు అందరికి ఎవరికి వాళ్ళ ఐప్యాడ్స్ ఉన్నాయి. జస్ట్ అలా పాటలు వచ్చేస్తున్నాయి, ఇలా క్లిక్ చేస్తే ఇలాగంటుంటే వాక్యం స్టార్ట్ అయింది. పాస్టర్ గారు వచ్చారు, అందరిని గ్రీట్ చేసి ఇంట్రడక్షన్ స్టార్ట్ చేశారు. తర్వాత ప్రియులారా అని వాక్యం కోరికలు అనేసరికి నెట్వర్క్ ఎక్కడ స్టక్ అయిపోయింది, బైబిల్లో యాప్ ఓపెన్ అవ్వలేదు. ఆయనదే కాదు, అక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి ఏ యొక్క ల్యాప్టాప్, ఏ యొక్క ఐప్యాడ్ పనిచేయలేదు. వెంటనే చాలా వర్రీ అయిపోయాడు ఆయన. హ్యూజ్ క్రౌడ్ ఉన్నారు లోపల. వెంటనే సంబడి ఎవరైనా నాకు బైబిల్ ఇవ్వండి అని అన్నాడు. కొత్తగా వచ్చిన మాలాంటి వాళ్ళందరం కూడా బయటికి నవ్వేసాము. తర్వాత ఎవరో బైబిల్ అందించారు. ఆ బైబిల్ని ఓపెన్ చేసి అప్పుడు థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి స్క్రిప్చర్స్ ఓపెన్ చేశాడు. అనా నాకు అనిపించింది, వన్ ఫైన్ డే రాబోతుంది, వచ్చేసింది కూడాను. మనం గ్యాడ్జెట్స్ని కాదు డిపెండ్ అవ్వాల్సింది, మనం మరలా చెప్పండి ప్రింటెడ్ బైబిల్నే మనం చూడాలి, దీన్నే మనము చదవాలి అని చెబుతూ రీసెంట్గా ఏమండి ఒక హ్యాకర్ని తను కాఫీ హౌస్లోని బీన్ బోర్డ్లో కలుసుకున్నాడంట. తను ఒక బిలీవర్. హ్యాకర్ అంటే దాంట్లో ఎథికల్ హ్యాకర్ అనేటువంటి ఏదో పేరు మీకు పెద్దవాళ్ళకి తెలిసి ఉండొచ్చు. సో అతను ఒక బిలీవర్. తను వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్లో మాట్లాడుతూ, పిల్లలు వినండి, తను చెప్తున్నాడు అనమాట, భవిష్యత్తులో మనము ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి బైబిల్ని చదవద్దు, మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి యాప్తో ఉన్న బైబిల్ని చదవకుండటం మనకి భవిష్యత్తుకి ఆరోగ్యమైన ఆధ్యాత్మికంగా. ఎందుకు అంటే ఆ యాప్లో ఆ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి సిస్టమ్ ద్వారా బైబిల్లో యేసు ప్రభు చెప్పినవి, పౌలు భక్తుడు చెప్పినటువంటి అనేకమైన విషయాలను వక్రీకరించి, యేసు ఇలాగ చెప్పాను, పౌలు ఇలాగ చెప్పిన దగ్గర ఏమండి పిల్లలు చదువుతున్నటువంటి జనరేషన్, ఇప్పుడు పిల్లలు ఎవరు బైబిల్ పట్టుకోవట్లేదు కదా, ఇప్పుడు పిల్లలందరూ కూడా ఫోన్ తెచ్చుకుంటున్నారు, ఫోన్లో యాప్ ఓపెన్ చేస్తున్నారు బైబిల్లో. సో భవిష్యత్తులోని ఆల్మోస్ట్ ఎవ్రీ యాప్, బైబిల్ యాప్, సాటాను వాటిని వక్రీకరించి పిల్లల్ని అదేంటి మనం చిన్నప్పటి నుంచి ఇలా వినలేదే, ఇందులో ఎలాగుంది ఏంటి అనేటువంటి అనుమానంలోనికి తీసుకెళ్ళబోతున్న రోజులు వచ్చేస్తున్నాయన్న అది మనం త్వరలోనే చూస్తాము. కాబట్టి మనము చెబుదాము, మన పిల్లలకి చెప్దాము, బిలీవర్స్ ఫ్రెండ్స్కి చెప్దాము, అస్సలు బైబిల్ అనేటువంటిది మొబైల్ ఫోన్ యాప్లో చూడొద్దు, చదవద్దు. మరలా బ్యాక్ టు బేసిక్స్, బ్యాక్ టు ప్రిన్సిపల్స్. ఏంటో చెప్పండి, ప్రింటెడ్ పుస్తకాన్నే మనం క్యారీ చేద్దాము, దాన్నే చదువుదాము అని అన్నాడు. స్నేహితులారా, వండర్ఫుల్ కాన్వర్జేషన్. నేను ఆఫ్టర్నూన్ మా మధ్య, నేను ఈవినింగ్ నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంటే, ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంకా ఏమండి పచ్చగానే ఉన్నారేమో, కొంతమంది మూడబారిపోతున్నారేమో, ఫలాలు అయితే లేవు. చెప్పండి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేసుకుని, కాయలైతే ఏమీ లేవు. బట్ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎంచుకున్నాను, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరు చూజన్ జన్, మీరు ఏర్పరచబడిన జనం, నాతో సహవాసం కొరకు. రెండోది చెప్పండి, మీరు ఫలించటం కొరకు. అండ్ మూడోది క్లోజ్ చేసుకుందాం స్నేహితులారా, గాడ్ చూజెస్ టు బి బ్లేమ్లెస్ అండ్ హోలీ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమని ఆ మాట మనం చదువుతాము, మొదటి అధ్యాయంలోనే. ఎఫెసీయులకు రాసిన పత్రిక స్నేహితులారా, దయచేసి నేను ఆ చిన్న మాట నేను చదువుతాను. యేసుక్రీస్తు ద్వారా 6వ వచనం కింద, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధములను నిర్దోషులమై ఉండవాలని ముందుగా మనల్ని నిర్ణయించుకున్నాడంట, ఎంచుకున్నాడంట. ఎందుకు ఎంచుకున్నాడంటే నెక్స్ట్ డీపర్ లెవెల్,
ఒకటేంటి చెప్పండి, బేసిక్ లెవెల్ ఏంటో చెప్పండి. మనతో ఆయన ఉండటం కొరకు. రెండోది కొంచెం డీపర్ ఏంటో చెప్పండి, మనం ఫలించడం కొరకు. ఇంకొంచెం డీపర్ ఏంటో చెప్పండి, మనమంట చెప్పండి పరిశుద్ధంగాను చెప్పండి. ఇంకా ఏంటంట, నిర్దోషంగా, పరిశుద్ధులుగా నిర్దోషంగా ఉండవాలని దేవుడు మనల్ని ఏం చేశాడంట, ఎంచుకున్నాడు. పరిశుద్ధులు, నిర్దోషులు. వాచ్ నైట్ సర్వీస్లో మనం మాట్లాడుకున్నాం. మీరందరూ పైకి వచ్చారు కంబైన్డ్ సర్వీస్ కింద. నాకు తెలియకుండా పాస్టర్ గారు పెందుర్తి సర్వీస్లో కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. అందులో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ఎలాంటి లోకంలో ఉన్నామో, ఏమండి మనకున్నటువంటి ఆకర్షణలు ఏంటి, శోధనలు ఏంటి, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు వారి వెర్రివేషాలు ఏంటి, ప్రశ్నేతలు మన చేతుల్లో ఉన్నటువంటి చెప్పండి మొబైల్స్ ఏంటి. నేను అంటున్నాను, ఏ ప్రసంగికుని చూసి నువ్వు మోసపోవద్దు దయచేసి. ఒక ప్రసంగికుని యొక్క ప్రసంగాన్ని బేస్ చేసుకొని ప్రియ స్నేహితులారా ఎప్పుడూ కూడా ఏమని ఒక కంక్లూషన్కి రావద్దు. ఈవెన్ విశ్వాసుల విషయంలో కూడా ఎవరిని నమ్మటానికి చెప్పండి వీల్లేదు. ఇంతమంది రక్షించబడి ఇంతమంది సేవ చేస్తున్న వాళ్ళు ధనదాహం బీభత్సంగా ఉంది, కక్కుర్తి ఉంది. ప్రియ స్నేహితులారా, కొంతమందికి ఏమో స్త్రీల పట్ల వ్యామోహం, కొంతమందికి పురుషుల పట్ల వ్యామోహం, కొంతమందికి డబ్బు పట్ల వ్యామోహం, కొంతమందికి ఆస్తి పట్ల వ్యామోహం, కొంతమందికి కుళ్ళుబోత్తనం, కొంతమందికి అసూయ, కొంతమందికి ద్వేషాలు. చెప్పండి ప్రియ స్నేహితులారా, భయంకరమైన లోకంలో మనం జీవిస్తున్నాం. ఇటువంటి దినాల్లోని పరిశుద్ధంగా ఉండటము, ప్యూర్ అండ్ బ్లేమ్లెస్, హోలీ అండ్ బ్లేమ్లెస్, నిర్దోషంగా ఉండటం అన్నది ఒక బిగ్ క్వశ్చన్ నేటి దినాల్లో. ఒక బిగ్ క్వశ్చన్. ఏం చూస్తున్నాం మనం, ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నాం మనం రీల్స్ దగ్గర. ఎలాంటి విషయాలు వింటున్నాం. విన్నారు కదా, ఎవడో భార్య నచ్చలేదని, అదేంటండి అలా నరికేసాడు. మామూలుగా ఏమడి ఒక వేటుతో నరకడం కాదాడు. మటన్ షాప్కి వెళ్ళి తొడమాంసం కావాలని అడిగితే వాడు ఆ యొక్క సట్టే అంటారు కదా, దాన్ని తీసి వాడు పీసెస్ కింద తీసి తర్వాత కొంచెం మూలిగయ్యి అంటే అందులో ఒక భాగాన్ని కొట్టి ముక్కలు ఎలా చేస్తాడో ఆడు అలా మాంసాన్ని వేరు చేసి ఎముకలు వేరు చేసి కుక్కర్లో ఉడికించి, మేబీ మీలో అతి తెలివైన వాళ్ళు అనొచ్చు, ఇన్ని కోట్ల మందిలో ఎవడో ఒకటి చేస్తే దాన్ని మాకెందుకు చెప్తారండి అని చెప్పేసి. నెవర్ ప్రే స్నేహితులారా, వాడి గురించి ఎవడనుకున్నాడు. రీసెంట్ గా ఒక సేవకుడు మాట్లాడుతూ క్లిప్పింగ్ బ్యూటిఫుల్ అండి, నాకు బాగా నచ్చింది. ఒకవేళ ఎవరన్నా పురుషుని నువ్వు చూసి మా ఆయనకన్నా ఇతను బాగున్నాడు, నాకు ఇతను మా ఆయనగా ఉంటే ఎంత బాగుండని అనుకున్నావా? ఒకవేళ ఎవరన్నా స్త్రీని చూసి మా ఆవిడ కన్నా ఈవిడి బాగుంటే నాకు భార్యగా ఉంటే బాగుండని నువ్వు అనుకున్నావా? శాటను నీలోని ఆ యొక్క నాశనానికి సంబంధించిన విత్తనాన్ని వేసేసాడు. గుర్తుపెట్టుకో, నువ్వు బ్రతికుండగానే దాని నాశనాన్ని నువ్వు చూస్తావు. నేనంటాను ప్రియ స్నేహితులారా, రీసెంట్గా నాకు కూడా ఒక ఫోన్ కాల్ వచ్చింది, అది కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నేను ఆ పేరు చూడగానే సంథింగ్ వెంట్ రాంగ్ అనిపించింది. హై ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. సారీ అండి ఈ టైంలో కాల్ చేసినందుకు. ఉమెన్, పర్లేదమ్మా చెప్పండి. మీకు ఒక ఫోటో పెడితే ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాను, కాన్వర్జేషన్ చూడండి బ్రదర్ అంది. పర్లేదు చెప్పండి. లేదు మీరు చూసాక నేను మాట్లాడతాను అంది. ఆ కాన్వర్జేషన్ చూశాను నేను, బాగాలేదు. పెళ్ళైన వాడు, పిల్లలున్నవాడు, ప్రొఫెషనల్ స్టడీస్ చదువుతున్న పిల్లలు, అతనికి సొసైటీలో ఒక పొజిషన్ కూడా ఉంది. అతను ఒక ఆమెతో అర్ధరాత్రి పూట 2:30 గంటలకి చాట్ చేసి పడుకున్నాడు. ఎప్పుడు డిలీట్ చేస్తాడట. అలసిపోయో నిద్రపోతే ఎప్పుడు భార్య ఇంతకుముందు చేసేది, కానీ ఎందుకు ఈ మధ్య తన ప్రవర్తన మీద డౌట్ వచ్చి తన ఫోన్ చెక్ చేస్తే ఆ కాన్వర్జేషన్ దాని స్క్రీన్ షాట్ తీసి తను సేవ్ చేసుకుని నాకు పంపించింది. బ్రదర్ చెప్పండి, ఎన్నాళ్ళు ఇలాగా? ఆ మధ్యకాలంలో పిల్లల మీద ఒట్టేశాడు, నేను అలా చెయ్యనన్నాడు. లిటరలీ పిల్లల ముందే నేను మోకరింపు చేశాను అతన్ని. నీకు సిగ్గు రావాలి, నువ్వు పిల్లల ముందు మోకరించి నేను ఈ పాపం మరలా చేయను అని నువ్వు చెప్పు, నేను నమ్ముతానన్నాను. చేశాడండి. మధ్య బాగానే ఉన్నాడు అనుకున్నానండి. అవతల ఎవరితో కాన్వర్సేషన్ చేస్తున్నాడో ఒక హై ప్రొఫైల్ ఉమెన్, దీనికన్నా 10 years ఓల్డర్ ఉమెన్. ప్లీజ్ వినండి.
ఈ మాటలు నేను చెప్పటంలో ఉద్దేశం ఏంటో, మీ ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేటి ప్రజల ధైర్యం ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకు చర్చికి రారో, ఎందుకు చర్చి ఒక వారం వస్తే ఇంకొక వారం కనిపించరో. ప్రశ్నేతలు ఎంత దరిద్రమైనటువంటి సినారియోలో మనము మన కుటుంబాలు జీవిస్తున్నామో తెలుసా? నువ్వెక్కడ, నీ హస్బెండ్ ఎక్కడ, నీ వైఫ్ ఎక్కడ, నీ పిల్లలు ఎక్కడ? కనీసం రెగ్యులర్గా వస్తే ఈ మాటలు కొంచెం ఆలోచిస్తూ, కొంచెం మనస్సాక్షి మీద పనిచేసి గుచ్చుతూ ఉంటే కొత్త గొప్ప భయం ఉంటుంది నీకు, నీ భర్తకి, నీ పిల్లలకి. ప్రశ్నేతలు నీ యొక్క తల్లిదండ్రులకు, అమ్మ మేము పాపం చేయకూడదు, మొన్న పోయిన వారు మేము పాస్టర్ గారు మాట్లాడారు. మొదటి ఆదివారం వచ్చి బల తీసేసుకొని అదేదో సెంటిమెంటల్ లాగా మిగిలిన రెస్ట్ ఆఫ్ ద వీక్స్ కనిపించకుండా. ఈ సందేశం మీకు అర్థమైందో లేదో, నెక్స్ట్ 3 weeks మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాను స్నేహితులు. నాకు అర్థమైపోతుంది మీరు సీరియస్గా తీసుకున్నారో లేదో. చెప్పండి, ఎందుకు ఎంచుకోబడ్డామంటారు? ఆఖరి మాట క్లోజ్ చేద్దాం. ఎందుకు ఎంచుకోబడ్డాం? మనం పరిశుద్ధంగాను నిర్దోషంగా, హోలీ అండ్ బ్లేమ్లెస్. ఎవరి రోజుల్లో ఎంత కష్టంగా ఉందో. అది రేపొద్దున కీడుగా మారడానికి ముందే, అది రేపొద్దున శాపంగా మారడానికి ముందే. పిల్లలు అంటున్నారు మాకు దేవుడు వద్దు అంటున్నారు, మేము చర్చికి మాకు అవసరం లేదనేస్తున్నారు. ఎవరు ఉద్యోగాలు సాధించిన తర్వాత సండే 2 గంటలు స్పెండ్ చేయడానికి ఇష్టపడలేదు ఈరోజు కుటుంబాలు. 2 hours. ఇంకా నా దగ్గర 1/2 hour ఉంది. 10:30కి స్టార్ట్ చేస్తాం ఈరోజు లేట్గా, అండ్ 12:30కి నేను క్లోజ్ చేయాలి. ఫస్ట్ సర్వీస్ కాబట్టి మేబీ ఒక 10-15 minutes. ఇప్పటికే కొంతమందికి ఎవరికైనా ముళ్ళ మీద కూర్చున్నట్టు అనిపిస్తుందో ఏమో. మీ ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు స్నేహితులారా. నిజంగా చెప్పండి, సబ్జెక్ట్ ఒక్కసారి రివిజన్ చేసి ఆరాధన పాటలోనికి వెళ్ళి డైరెక్ట్గా బలలోనికి వెళ్ళిపోతాం. పెద్ద వర్షిప్ చేయకుండా మామూలుగా చిన్న వర్షిప్ సాంగ్తో. చెప్పండి మన సబ్జెక్ట్ ఏంటి చెప్పండి. దేని తీసుకున్న మూలవాక్యం కింద? 1 పేతురు చెప్పండి 2వ అధ్యాయము 9వ వచనంలో, చీకట్లో నుండి వెలుగులోనికి ఆయన గుణాతిశయములు ప్రచురం చేయటానికి ఏర్పరచబడిన జనాంగం. వీఆర్ చూజన్ జన్. ఇప్పుడు చెప్పండి, ఎవరి ద్వారా ఏర్పరచబడి? టకటక్ చెప్పండి. దేవుని ద్వారా ఏర్పరచబడ్డాం. మరలా చెప్పండి, ఎప్పుడు ఏర్పరచబడ్డాం? తల్లి గర్భంలో పిండముగా ఉండడానికి ముందే. ఇంకా ముందుకు ఒక అడుగు వేసి చెప్పండి, జగత్తుకి పునాది వేయబడ్డానికి ముందే. ఎలాంటి వాళ్ళు ఎంచుకున్నాడు దేవుడు? ఎలాంటి వాళ్ళు పిక్ చేసుకున్నాడు? ఎన్నిక లేనోళ్ళు, ఫూల్స్ని, వెర్రోళ్ళని. ఇదంతా ఇప్పుడు మనకు అర్థమైంది. ప్రభువుని తెలిసాక, వాక్యపు వెలుగులోకి వచ్చాక నేనెంత ఫూల్ను అర్థమైంది. అందుకే మీ ముందు నా బండారం అంతా పెట్టాను ఇందాక. చెప్పండి, రెండోది ఎందుకు ఎంచుకున్నాడు? 2వ పాయింట్, మనము ఆయనతో సహవాసం చేయాలని. అందులో ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ సహవాసము ఎంతవరకు ఉండాలని ఇష్టపడుతున్నాడు ఆయన? శాశ్వత కాలం ఉండాలని ఇష్టపడుతున్నాడు. సో ఇంకొంచెం డీపర్గా ఎందుకు ఎంచుకున్నాడు? మనము ఫలించాలి. ఏ ఫలాలు? టకటక చెప్పండి, రిఫరెన్స్ అవసరం లేదు. చెప్పండి ఏ ఫలాలు? ఏమండి? వెలుగు ఫలము, నీతి ఫలము, చెప్పండి సత్క్రియలనే ఫలము, ఆత్మ ఫలము. డెఫినెట్ గా ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత, యేసుతో అంటుకట్టబడిన తర్వాత ఫలించడానికి, ప్రతి చెట్టును నాటితే ఆ చెట్టు కాయలు కాయడానికి దానికంటూ ఒక పీరియడ్ ని దేవుడు ఏర్పాటు చేశాడు కదా. ఉదాహరణకి బొప్పాయి చెట్టు నాటితే ఎన్నాళ్ళు వచ్చేస్తుంది? ఎవరైనా చెప్పొచ్చు? బేసిక్ గా ఒక 2 నెలలు వచ్చేస్తుంది, 3 నెలలు వచ్చేస్తుంది కాయలు. అదే ఒక బనానా చెట్టు ఆల్మోస్ట్ దాని సంగతి అంతే. ఇంకా చెప్పండి, బత్తాయి చెట్టు, నారింజల చెట్టు వేస్తే ఒక 5 years 4 years తర్వాత వస్తాయి, అంతేనా? ప్రతిదానికి ఒక టైం ఉంది. రక్షించబడిన తర్వాత, యేసుతో అంటుకట్టబడిన తర్వాత నీలో ఫలాలు, పిందెలు ఫలాలుగా మారడానికి కాలం నాకు తెలిసి ఆధ్యాత్మికంగా దానికి పారామీటర్ వాక్యం లేదు, జస్ట్ అవగాహన. 1 year to 3 years. నువ్వు తిరిగి జన్మించిన దగ్గర నుంచి, యేసుతో అంటుకట్టబడిన దగ్గర నుంచి సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు నువ్వు చిగురించి పచ్చగా మారుతూ, చెప్పండి మెల్లగా పువ్వు పిండిగా పిండే 3 years తర్వాత చెప్పండి, అంటే ఒక డిసిప్లైన్డ్ క్రిస్టియన్ లైఫ్. ఇతరుల్ని ఆకర్షించే క్రైస్తవ జీవితం. చెప్పండి, ఇతరుల్ని ఆలోచింపే క్రైస్తవ జీవితం. చెప్పండి, ఇతరుల యొక్క ఆత్మీయ ఆకలి తీర్చే క్రైస్తవ జీవితము. అండ్ నిన్ను ఫలభరితమైన అనుభవం తీసుకొచ్చినటువంటి ప్రభువుని ఆనందపరిచే క్రైస్తవ జీవితం. అందుకు మనం ఏర్పరచబడ్డాం. అండ్ ఫైనల్ డీపర్ గా ఆలోచిస్తే ఎందుకు ఏర్పరచబడ్డాం, ఎందుకు ఎంచుకోబడ్డాం? పరిశుద్ధంగాను, చెప్పండి నిర్దోషంగా ఉండడానికి. మీకు భయం వేయాలి మీ పిల్లల గురించి. మీరు మీ యొక్క పిల్లలు కంటిన్యూగా వస్తే, ఎందుకంటే అన్ని చర్చెస్లో మాట్లాడకపోవచ్చు ఇలాగా, మీ కన్నీరుని తుడుస్తాడు. నేను చెప్తాను కదా ఎగ్జార్టేషన్లో, మీ కన్నీటిని తుడుస్తాడు. ఏమండి, మీ నోటి నుండి నవ్వునిస్తాడు. అద్భుతం చేయబోతున్నాడు, ఇప్పుడే కార్యం చేయబోతున్నాడు. ఇవే ప్రసంగాలు ఉంటాయి. సరిదిద్దటాలు, సరిచేయటాలు ఎక్కడుంటాయి? రండి, ఇలాంటి మాటలు
కొంచెం కాంటెంపరీ ప్రసంగాలు ఇప్పుడున్న పిల్లలు వింటే వాళ్ళలో కొంచెం భయము, వారి దేహాన్ని కాపాడుకోవటానికి. అది నీ భర్త కూడా కావచ్చు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. 60+ 70+ వాళ్ళు రెచ్చిపోతున్నారు మొబైల్ని పెట్టుకొని స్నేహితులారా. కాబట్టి దయచేసి ఒక తీర్మానం తీసుకుందాం. అందుకే ఒక్కసారి లెగిచి నిలబడదాం, కండ్లు మూసుకుందాం, 2 చేతులు జోడిద్దాం. 2 చేతులు జోడిస్తే కొంచెం ఈ ప్రసంగాన్ని అర్థం చేసుకున్నట్లు, నా మీద ఉన్నటువంటి అభిషేకాన్ని ఐడెంటిఫై చేసినట్లు, ఇది నిజమే దేవుని స్వరమే, సేవకుని ఈరోజు వాడుకుంటున్నాడు దేవుడు, నాతో మాట్లాడుతున్నాడు, నా కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు, నా గురించి, నా పిల్లల గురించి మాట్లాడుతున్నాడు, మా భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళు స్నేహితులారా, నేను తీర్మానం తీసుకుంటున్నాను. నిజంగా ఛాలెంజింగే నేటి దినాల్లో. నిజంగా పరిశుద్ధంగా ఉండటం, నిజంగా బ్లేమ్లెస్గా ఉండడం, నిర్దోషంగా ఉండటం అన్నది నిజంగా అంత ఈజీ కాదు, నాకు కూడా మీకు కూడా స్నేహితులారా. ఎందుకంటే అలాంటి దరిద్రమైనటువంటి ప్రపంచంలో జీవిస్తున్నాం. ఆ యొక్క శిష్యులు అడిగారు, ప్రభా మీరు ఎప్పుడు వస్తారు అంటే, నేను డేట్ చెప్పను అన్నాడు ఆయన. కానీ నేను ఎప్పుడు వస్తానో గుర్తులు చెప్తాను అన్నాడు. అలాంటి గుర్తుల్లో చాలా ప్రాముఖ్యమైన గుర్తు ఏంటంటే, నోవాహు దినాల్లో ఎలాగూ పీపుల్ ఉన్నారో అలాగ నేను వచ్చే సమయంలో ఉంటారు. అందుకని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 6వ అధ్యాయం ఆదికాండంలో నోవాహు దినాలు ఎలాగున్నాయంటే, దేవుడికి చోటు లేనటువంటి దినాలు స్నేహితులారా. ఎందుకంటే మంచిగా పంటలు పండుతున్నాయి, మంచిగా ఆహారం దొరుకుతుంది, ఏమంటే చక్కగా ఆరోగ్యాలు బాగున్నాయి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, ఏమంటే అస్సలు ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్లి చేసుకున్నారు, అదే తప్పు కాదు. కానీ దేవుడు అనే మాటని, పదాన్ని మర్చిపోయారు. అక్కడ మనం కిందకి వెళ్తుండగా 5వ అధ్యాయం దగ్గర చదువుతూ ఉంటాం, ఏమండి వారిని చేసినందుకు, సృష్టించినందుకు దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడంట, నిజంగా ఫీల్ అయ్యాడంట. అరే ఈ బిడ్డను ఎందుకు ఈ భూమి మీదకి తీసుకొచ్చాను, ఎందుకు ఈ బిడ్డ పట్ల ఇంకా కృపను చూపిస్తున్నాను, ఎందుకు ఈ బిడ్డకి నేను అవకాశం ఇస్తున్నా, ఉపయోగించుకోవట్లేదు కదా అని చెప్పి దేవుడు మన గురించి ఫీల్ అవ్వకూడదు. ఆయన ఫీల్ అయ్యాడు అంటే నెక్స్ట్ మన కంఠములు ఊపిరుంటుందో లేదో 2 చేతులు జోడించి ప్రభుతో ఒక మాట చెప్పండి. మనం అనుకున్నంత ఈజీ అయితే క్రైస్తవ జీవితం కాదు, నేను ప్రసంగం చేసినంత ఈజీ కాదు, నువ్వన్న వింత ఈజీ కాదు స్నేహితులారా. దయచేసి 2 చేతులు జోడించి, ప్రభా నిజమే భయంకరమైన దినాల్లో ఉన్నాం అయ్యా, అతన్ని మంచి ఆరోగ్యం ఇవ్వండి, అడగండి, మంచి ఆయుష్కాలం ఇవ్వండి, దానితో పాటు మీ యొక్క ఆత్మాభిషేకం మాకు దయచేయండి తండ్రి. నైనా మమ్మల్ని, మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, మా కుటుంబాన్ని, మా సంఘానికి ఆశీర్వాదకరంగా చెప్పండి, మా సంఘాన్ని, మేము నివసిస్తున్న సమాజానికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చండి తండ్రి. ప్రభా నిజమే, ఎవరిని నమ్మాలో, ఎవరు ఎలాగుంటున్నారో తెలియట్లేదు, వారు లోపల ఉన్నటువంటి ఆ పాపము, ఆ ద్వేషము ప్రభునేనా, ఏమో ఎవరిని చంపేస్తారో, ఎవరు ఎలాగ బిహేవ్ చేస్తారో తెలియని దినాలయ్యా. అయ్యా నటిస్తున్నారు, అందరూ నటిస్తున్నారు, భర్తలు, భార్యలు, పిల్లలు, తల్లిదండ్రులు నటిస్తున్నారు తండ్రి ప్రభా. ఎందుకంటే లోకం అలా తయారైపోయింది, చేతులున్న మొబైల్ కూడా అంత భయంకరమైన పరిస్థితులు తీసుకువెళుతుంది నాయన. అయ్యా నాయన ఇన్ని సంవత్సరాలు ఫలించకుండా నాయన, ఫలించిన చెట్టు నరికేస్తానన్నాడు. అలాంటి తీర్పు రావటానికి ముందే ప్రభునైనా ఇప్పుడే తీర్మానం తీసుకుంటున్నాను, ఈ సంవత్సరం ప్రారంభంలోనేనైనా, జనవరి నెల అంతగా మేము ఆధ్యాత్మికంగా లేము తండ్రి నైనా, మీరు కోరుకునే స్థాయిలో మేము లేము, అది వాస్తవం తండ్రి. మమ్మల్ని మన్నించండి. ఇక నుంచి మేము సాక్షిగా, సాధనంగా సాగటానికి కావలసిన కృపను మాకు దయచేయండి తండ్రి ప్రభా. నిలబడడం కష్టంగా ఉంటుంది, అలా నిలబడ్డానికి కూడా మీ కృపే మాకు కావాలి తండ్రి ప్రభునైనా. దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం. భక్తుడు అంటాడు, ఎరిగి నేను చెడిపోయానంటున్నాడు. మాటి మాటికి వింటున్నాను, మరలా కుక్క వాంతికి అలవాటు పడినట్లు, ఆ యొక్క పంది, ఆ యొక్క కడగబడిన పంది మరలా బురదలోనికి వెళ్ళినట్లు ఆయన గాయాలు రేపుతూనే ఉన్నాను.